నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 904 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి October 1, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో C3 టీచ్ చేస్తూ ఉంది. October 6 దీన్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది తెలిసిందే, మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. 6.53 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. MediaTek Helio G35 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ తో వస్తుంది. మ్యాక్సిమం బడ్జెట్ తీసుకురావచ్చు. ఒక 8000 రూపాయల లోపు తీసుకొని వస్తారని చూడాలి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అండ్ బడ్స్ వైర్లెస్ ప్రో, ఈ రెండింటిని వీళ్ళు October 7 లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు ఫీచర్స్ అయితే వీళ్ళు టీచ్ చేశారు. ముఖ్యంగా వైర్లెస్ ప్రోకి సంబంధించి అయితే కంప్లీట్ ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మనకి నెక్ బ్యాండ్ టైప్ ఇయర్ ఫోన్స్. రీసెంట్ ఇంతకుముందు రియల్మీ నెక్ బ్యాండ్ టైప్లో చాలా లాంచ్ చేసింది. ఇది వాటికి సక్సెసర్ అని చెప్పొచ్చు. ఈసారి పెద్ద చేంజ్ ఏంటంటే ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అది మీకు 13.6mm డ్రైవర్స్తో కూడా వస్తుంది. బేస్ బూస్ట్ డ్రైవర్స్, 119 millisecond లేటెన్సీతో వస్తుంది. అండ్ సోనీ LDAC సపోర్ట్తో వస్తుంది. హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 5 minutes ఛార్జ్ చేస్తే ఇది 100 minutes యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. మొత్తం కంప్లీట్గా దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1.5 hour టైం తీసుకున్నదని చెప్తున్నారు. అండ్ ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని మీరు సాంగ్స్ వింటే మాత్రం 16 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. లేకపోతే 22 hour బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా బడ్స్ ఎయిర్ ప్రోకి సంబంధించి పెద్దగా టీజర్ అయితే ఏం చేయలేదు. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిలో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నట్లు అక్కడ మనకు కనిపిస్తుంది. దీనిలో లో లేటెన్సీ అయితే చాలా తక్కువ ఉంది. ఇది సూపర్ లో లేటెన్సీ అంటున్నారు. దీన్ని 94 millisecond లేటెన్సీతో వస్తుంది. ఇవి చూడడానికి అయితే సేమ్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో లాగే ఉన్నాయి. ఇవి రెండు వీళ్ళు October 7 అయితే లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం గూగుల్ నుంచి నిన్న Pixel 4a 5G అండ్ Pixel 5 5G లాంచ్ చేసింది నిన్న నైట్. అండ్ వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ మనం Pixel 4a 5G గురించి మాట్లాడుకుంటే ఇది 6.2 inch OLED డిస్ప్లేతో వస్తుంది. 68 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో రన్ అవుతుంది. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12.2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 3885 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ Pixel 5 వచ్చేసరికి 90Hz డిస్ప్లేతో వస్తుంది. 6 inch ఫుల్ HD+ 90Hz OLED ప్యానల్. అండ్ సేమ్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. కెమెరాస్ వచ్చేసరికి సేమ్ కెమెరాస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. Pixel 4aలో ఏదైతే కెమెరాస్ అవే కెమెరాస్ ఉన్నాయి. కాకపోతే దీనిలో మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో బ్యాటరీ కూడా మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుంది. రెండు ఫోన్స్లో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మూడే చేంజెస్ మనకి Pixel 4a 5Gకి, Pixel 5 5Gకి 90Hz డిస్ప్లే ఉంటుంది Pixel 5లో. అండ్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఈ చేంజెస్ రెండింటి మధ్యలో. ప్రైస్ చూసుకుంటే Pixel 4a వచ్చేసరికి మీకు ప్రైస్ 36,600 రూపాయల దాకా ఉంటుంది. Pixel 5 వచ్చేసరికి 51,000 రూపాయల దాకా ఉంది వాళ్ళ కరెన్సీ, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. అండ్ ఇవి ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇండియాలో అయితే Pixel 4 ఏదైతే చాలా రోజుల క్రితం లాంచ్ చేశారు దాన్ని ఇండియాకి తీసుకొస్తామని చెప్తున్నారు. October 17 ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. 5.81 inch డిస్ప్లేతో వస్తుంది, OLED డిస్ప్లే. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 12.2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 3140 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఎప్పుడో లాంచ్ చేశారు. ఇండియాకి అయితే ఈ ఫోన్ తీసుకొని వస్తున్నారు. Pixel 5 5G అండ్ Pixel 4a 5G, ఈ రెండు ఫోన్స్ అయితే ఇంకా ఏమీ న్యూస్ అయితే లేదు, ఎప్పుడు తీసుకొని వస్తారు. అండ్ ఈ రెండు ఫోన్స్లో మనకి సాలీ రాడార్ చిప్ అయితే తీసేస్తారు. ఇంతకుముందు మనకి Pixel 4 సిరీస్లో సాలీ రాడార్ చిప్ అని ఒకటి తీసుకొని వచ్చారు. కొన్ని మోషన్ గెక్చర్స్ కూడా ఉంటాయి దానిలో. కాకపోతే దాని ఫ్రీక్వెన్సీ ఇండియా ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వలేదు. అందుకే ఇండియాలో లాస్ట్ టైం మనకి Pixel 4 సిరీస్ అయితే లాంచ్ అవ్వలేదు. అంతేకాకుండా దాని ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళు Pixel 5 సిరీస్లో దాన్ని తీసేసినట్టు చెప్తున్నారు. కాకపోతే ఆ ప్రాజెక్ట్ అయితే ఎండ్ అవ్వదని చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఫోన్స్లో తీసుకొస్తామని మాత్రం చెప్తున్నారు, సాలీ రాడార్ ప్రాజెక్ట్. అండ్ వీటితో పాటు వీళ్ళు ఒక స్మార్ట్ స్పీకర్ లాంచ్ చేశారు. అండ్ దాంతోపాటు ఒక గూగుల్ టీవీని కూడా లాంచ్ చేశారు. గూగుల్ టీవీ అంటే ఇది టీవీ స్టిక్ లాగా అనమాట. ఫస్ట్ మన స్పీకర్ గురించి మాట్లాడుకుంటే ఇది గూగుల్ హోమ్కి సక్సెసర్. $99 ఉంది, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 7,300 రూపాయలు దాకా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఇండియాకి తీసుకొస్తామని చెప్తున్నారు. అక్టోబర్లోనే మనం ఈ గూగుల్ నెక్స్ట్ స్పీకర్ని అయితే ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ జనరేషన్ గూగుల్ హోమ్తో కంపేర్ చేస్తే దీనిలో 50% బేస్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టు చెప్తున్నారు. 75% లౌడ్ ఉంటుందని చెప్తున్నారు. దీనిలో 75mm ఊఫర్ ఉంటుంది, 19mm ట్విట్టర్ ఒకటి ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది, క్రోమ్ కాస్ట్ బిల్టిన్తో వస్తుంది. అండ్ గూగుల్ టీవీ గురించి మాట్లాడుకుంటే ఇది $49 పెట్టారు, ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 3,600 రూపాయల దాకా ఉంటుంది. ఇది 4K సపోర్ట్తో వస్తుంది. 4K HDR 60 FPS
ఎఫ్పిఎస్ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. HDR 10+ సపోర్ట్తో వస్తుంది. ఆడియో విషయానికి వస్తే డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇది ఇండియాకి వస్తుందో తెలియదు. ఇండియాకి వస్తే మాత్రం చాలా వరకు సక్సెస్ అవ్వచ్చు. ఇది మంచి ప్రైస్ ట్యాగ్లో వస్తుంది. ఇదే ప్రైస్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో పరంగా, వీడియో పరంగా. దీనిలో చూద్దాం మరి దీన్ని ఇండియాకి తీసుకొస్తారేమో. విషయం ఒప్పో నుంచి ఒప్పో టీవీ ఒకటి తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పో టీవీ ఈ మంత్లో తీసుకొని వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. అండ్ 4K వీడియో 120 FPS వరకు ఇది ప్లే చేయగలదు. 2 మోడల్స్లో వస్తుంది. 55 ఇంచ్ అండ్ 65 ఇంచ్ మోడల్స్లో తీసుకొని రాబోతున్నారు. పాపప్ కెమెరాతో వస్తుంది. ఇది మాక్సిమం QLED ప్యానల్తో రావచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇండియాకి ఎగ్జాక్ట్గా తీసుకొస్తలేదు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ గ్లోబల్గా మాత్రం ఈ మంత్లో ఒప్పో టీవీ అయితే లాంచ్ చేస్తుంది. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఒక ఆడియో డివైస్ని అయితే టీచ్ చేస్తూ ఉంది. మోస్ట్లీ ఇది వన్ప్లస్ బడ్స్ జెట్ ఏదైతే రీసెంట్ వన్ప్లస్ బడ్స్ లాంచ్ చేస్తారో దాన్ని లో ఎండ్ వర్షన్ అని చెప్పొచ్చు. వన్ప్లస్ 8Tతో పాటు మనం వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మొత్తం రూమర్స్ ప్రకారం అయితే ఒక 5 డివైజెస్ లాంచ్ చేయబోతున్నట్లు అక్టోబర్ 14వ తారీఖు వన్ప్లస్ రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఇండియా నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఒక యాప్ స్టోర్ని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈటీ నవ్ అయితే చెప్తుంది. గూగుల్ ప్లే స్టోర్కి, యాపిల్ యాప్ స్టోర్కి అగెనెస్ట్గా ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద ఒక స్పెషల్ యాప్ స్టోర్ ఇండియన్ గవర్నమెంట్ క్రియేట్ చేయబోతున్నట్లు, దీనికి సంబంధించి స్టార్ట్అప్స్ని కూడా ఎంకరేజ్ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇన్సైడ్ సోర్సెస్ నుంచి ఈటీ నవ్ ఇస్తున్న రిపోర్ట్ అయితే ఇది. అండ్ ఇంకా జియో గూగుల్ కాంబినేషన్ ఫోన్ రాబోతున్న విషయం తెలిసిందే, 4,000 రూపాయల లోపు. అండ్ ఈ ఫోన్ సంబంధించి గూగుల్ కన్సోల్ లిస్టింగ్లో దీనికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ QM215 ప్రాసెసర్తో వస్తుంది. ఇది యాక్చువల్గా ఆండ్రాయిడ్ గో డివైజెస్ ఉంటాయి కదా, రీసెంట్గా మనం సామ్సంగ్ M01 ఇవి అన్బాక్సింగ్ చేసాం. సో ఆండ్రాయిడ్ గో డివైస్లో ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో జియో ఫోన్ గూగుల్ కాంబినేషన్ అయితే రాబోతుందో అది ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద రన్ అవ్వబోతుంది. ఇది 1GB ర్యామ్ అట్లా ఉండొచ్చు, అంతమించి ఎక్కువ ఉండదు. 1GB మ్యాక్సిమం 2GB ఉంటాయి ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. అండ్ ఇది 4,000 రూపీస్ లోపు తీసుకొని రావచ్చు. జియో టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ 2 ఇయర్స్లో 200 మిలియన్ ఫోన్స్ ఇవి అమ్మాలని చెప్పేసి ఇండియాలో వీళ్ళ టార్గెట్ అయితే ఉంది. అండ్ ఫైనల్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ నిన్న MI 10T, 10T Pro, MI 10T Lite అని చెప్పేసి 3 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. MI 10T Pro వచ్చేసరికి ఇవి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తున్నాయి, కాకపోతే LCD డిస్ప్లేతో వస్తున్నాయి. రెండిట్లో 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా రెండిట్లో బాగుంటుంది. ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 బాడీతో వస్తున్నాయి. చుట్టూ ఫ్రేమ్ వస్తారు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ రెండిట్లో మీకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ రెండిట్లో ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. రెండు ఫోన్స్లో మెయిన్ డిఫరెన్స్ బ్యాక్ కెమెరాలో ఉంటుంది. MI 10Tలో వచ్చేసరికి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ ఉంటుంది. అదే MI 10T Pro చూసుకుంటే 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది. అది రెండిట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇంకా మిగతా 2 కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒకటి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. మొత్తం 3 కెమెరాస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ 2 ఫోన్స్లో. అండ్ ఫ్రంట్ కెమెరా ఆల్రెడీ చెప్పాను. ఈ ఓవరాల్గా MI 10T Pro స్పెసిఫికేషన్స్ అయితే మెయిన్ చేంజ్ వచ్చేసరికి రెండిట్లో ఒకటే, అది బ్యాక్ మెయిన్ కెమెరా సెన్సార్ అది ఒకటి చేంజ్ అవుతుంది. అండ్ ఇంకో చేంజ్ కూడా ఉంది రెండిట్లో, ర్యామ్ అండ్ స్టోరేజ్. మీకు MI 10T వచ్చేసరికి 6GB RAM 128GBతో వస్తుంది. 10T Pro వచ్చేసరికి 8GB RAM 128GBతో వస్తుంది. MI 10T ప్రైస్ వచ్చేసరికి 42,000 రూపాయలు దాకా ఉంది. 10T Pro వచ్చేసరికి 47,000 రూపాయలు దాకా ఉంది. యూరోస్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే యూరోప్లో లాంచ్ చేశారు వీటిని. ఇండియా కూడా ఇది తీసుకొస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది మిడ్ అక్టోబర్లో. మరి చూడాలి ఇండియాలో అంత ప్రైస్లో తీసుకొని వస్తారు వీటిని. 2 ఫోన్స్తో పాటు వీళ్ళు MI 10T Lite అని చెప్పేసి ఇంకొక బడ్జెట్ ఫోన్ తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి అక్కడ 24 నుంచి 25,000 రూపాయల మధ్యలో అయితే ఉంది. ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా IPS LCD డిస్ప్లేనే. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తాయి అన్ని ఫోన్స్ ఇవి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనిలో 4 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX682 సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4820 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీనిలో హైలైట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్, 5G ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్. ఈ ఫోన్లో మనం ఆ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ మరి ఇండియాకి తీసుకొస్తలేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ MI 10T సిరీస్ అయితే ఇండియాలో మనం ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఎగ్జాక్ట్గా డేట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అక్టోబర్లోనే తీసుకొస్తారని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది ఇప్పుడు వరకు టెక్ న్యూస్ అయితే. ఈరోజు రియల్మీ నార్జో 20 Pro రివ్యూ అయితే పోస్ట్ చేసి ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో తెలిసిన అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. జానీ లాస్ట్లో స్టార్ట్ చేసింది, కొద్ది గ్యాప్ ఇచ్చి నాకు. చాలా థ్యాంక్స్ జానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.